ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు. యువతలో జోష్ నింపిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పబ్బుల్లో యువత కోలాహలం, ఆనందానుభూతులతో మధుర జ్ఞాపకాలు. ఆనందం పంచిన సంబరం, అవధుల్లేని ఆనందం, కొత్త సంవత్సర వేడుకల్లో యువతీ యువకుల సంబరాలు. కొత్త ఏడాది సందర్భంగా ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం, రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదుపై చర్చించే అవకాశం. జనవరి 15న ఆస్ట్రేలియా వెళ్లనున్న రేవంత్ రెడ్డి, క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్న సీఎం బృందం. నేడు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఆంధ్రప్రదేశ్ సీఎం, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతల స్వీకరణ, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎస్. 5 కోట్ల మంది ఏపీ ప్రజలే నాకు హైకమాండ్, పేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యమన్న చంద్రబాబు. విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ఈవోగా రామచంద్రమోహన్ బాధ్యతల స్వీకరణ, వేద పండితుల ఆశీర్వచనాలు. గజేంద్ర సింగ్ షెకావత్ కు ఘనంగా స్వాగతం పలికిన టీం, రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన నాయకులు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఎంట్రీతో నర్సీపట్నంలో మారిన రాజకీయం, టీడీపీకి పెరిగిన మద్దతు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అయ్యన్న ప్రమాణం. మాదక ద్రవ్యాలను దూరం చేద్దాం, మంచి జీవితాన్ని ఆస్వాదిద్దాం, మత్తుతో పెడదోవ పట్టొద్దని హీరో ప్రభాస్ వీడియో సందేశం. తెలుగు రాష్ట్రాల్లో మందు కోసం బారులు తీరిన మందుబాబులు, రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్. హైదరాబాద్ హోటళ్లలో బిర్యానీకి ఫుల్ డిమాండ్, క్యూల్లో నిల్చొని తీసుకున్న ఆహార ప్రియులు. తీర్పిచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు, మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నకిలీ కరెన్సీ చలామణికి ప్రయత్నం, నకిలీ కరెన్సీ ప్రింటింగ్ పరికరాలు, కంప్యూటర్ సీజ్, 3 అరెస్ట్. రాష్ట్రపతిని మెప్పించిన రాజోలు విద్యార్థులు భువన, రౌజలిన్, ముర్ము అభినందనలు, చదువుతున్న స్కూల్లో సత్కారం. ప్రకాశం జిల్లా వావిలేటిపాడు వద్ద కారులో మంటలు, కారు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్న 4 వ్యక్తులు. సినీ ఇండస్ట్రీని రాజకీయ వివాదాల్లోకి లాగద్దు, కేటీఆర్ కమెంట్స్ బాధాకరమన్న దిల్ రాజ్. జాతుల మధ్య వైరంతో గత ఏడాది కష్టంగా గడిచింది, మణిపూర్ ప్రజలకు సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు. యుమెందో కేరళ నర్సుకు మరణ శిక్ష, వ్యాపార భాగస్వామి హత్య కేసులో శిక్ష ఖరారు. దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన ముప్పు, అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్. H1B వీసాల్లో భారీ సంస్కరణలు అవసరం, గత వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్.